మునుగోడు భవితవ్యం ఎల్బీనగర్ నియోజకవర్గంపై ఆధారపడి ఉందా? మునుగోడులో ప్రచారం నిర్వహించాల్సిన ఎమ్మెల్యేలంతా ఎల్బీనగర్పై దృష్టి పెట్టారా? మునుగోడు కంటే ముందే ఎల్బీనగర్ వాసుల్ని ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కట్టారా? ఎన్నికలు జరుగుతోంది మునుగోడులో అయితే నేతలంతా ఎల్బీనగర్ బాట ఎందుకు పట్టారు? రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మునుగోడు బైపోల్లో గెలిచేందుకు 3 ప్రధాన రాజకీయ పార్టీలు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అంది వచ్చిన ఏ ఒక్క అవకాశం కూడా వదులుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. ఈ నేపథ్యంలోనే మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి ఓటర్లు ఎక్కడున్నారు, వాళ్లు ఏం చేస్తున్నారు అని ఆరా తీస్తూ వాళ్లని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి వేలాది మంది ఓటర్లు ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లోనికి వలసపోతున్నారు. అందులో మెజార్టీ ఓటర్లు ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాంటి నెంబర్లు బంధుమిత్రుల ద్వారా నేతలు సేకరించి వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల సంస్థానారాయణపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓటర్లను అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే సహారా ఎస్టేట్ ప్రాంతంలో సమావేశం నిర్వహించి మందు, విందుతో పాటు ఇతర హామీలను కూడా ఇచ్చారట. అదేవిధంగా చౌటుప్పల్లోని ఒక కస్టమర్ ఇన్ఛార్జిగా ఉన్న మరొక ఎమ్మెల్యే సహారా ఎస్టేట్ ప్రాంతంలో కూడా సమ్మేళనం నిర్వహించి తమ పార్టీకి ఓటు వేసేలా వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇలా ఆ 3 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఒక ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా పలు ప్రాంతాల్లో రాజకీయ సందడి నెలకొందని చెప్పాలి.